యెషయా ప్రవచన గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారిని గురించి కూడా చెప్పబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ రెండు వచనాల యొక్క సందర్భం ఒక సంగతిని తెలియజేస్తుంది. అక్కడ చదువుకున్నటువంటి సందర్భం కావచ్చు, యెషయాలో చదువుకున్న సందర్భం కావచ్చు, ప్రకటన గ్రంథంలో చదువుకున్న సందర్భం కావచ్చు. ఇప్పుడు మరొక సందర్భం చదవండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చాలు. ఇక్కడ 3 సందర్భాలను మనం చదువుకున్నాం. ఈ 3 సందర్భాలు కూడా ఒకే సంగతిని గురించి తెలియజేస్తుంది. ఏంటి ఆ ఒకే సంగతి అంటే, దేవుడు తన ప్రజలకి ఆయన ఒక అధికారం ఇచ్చాడు. ఈ అధికారము మనము రియలైజ్ అవనంత వరకు, అంటే గ్రహించినంత వరకు ఆ అధికారం బట్టి మనం ఏమీ కూడా చేయలేము. మనకు అధికారం ఉందని తెలుసు, ఆ అధికారాన్ని గురించి మనం గ్రహించకపోయినప్పుడు దానిని మనము ఆ అధికారాన్ని గురించినటువంటి పవర్ని, శక్తిని మనం గ్రహించినంత వరకు మన జీవితంలో ఏది జరగదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే పడి ఉంటది. కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని గురించి ఇక్కడ సూచిస్తుంది. యేసు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక అధికారము కలిగిన వాడుగా వచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆనాడు ఉన్నటువంటి మరి యూదులు, పరిసయ్యులు ఆయనని ప్రశ్నించారు. ఆయనని ఏమని ప్రశ్నించారు అంటే, నువ్వు ఏ అధికారముతో ఈ కార్యాలు చేస్తున్నావు? ఆయనకి తెలుసు ఏ అధికారం ఆయనకు ఉంది అని. ఆయనకి అధికారం ఉందని తెలుసు కాబట్టి ఆయన అందరిని అడగలే, లేదా అందరితో పోయి చెప్పుకోలే, నాకు ఈ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది, అందరితో వెళ్ళి ఆయన చెప్పుకోలేదు. అయితే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఒక అధికారము కలిగిన వ్యక్తి చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు అధికారానికి మించినవి. కాబట్టి ఈ సమాజం ఆయన చూడగానే ఈయనకి ఎవరిచ్చారు ఈ అధికారం అని యేసు ప్రభుని ప్రశ్నించారు. ఒకసారి చూడండి ఆ మాట మత్తయి రాసిన సువార్తలో, క్షమించాలి, మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మరి యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకిచ్చిన ఎవరు ఇచ్చినని అడిగిరి. అప్పుడు ఆ కార్యం ఆయన చేయాలంటే ఎవరో ఒకరు ఆయనకి ఏం చేయాలి? అధికారం ఇవ్వాలి. ఆ అధికారము కలిగిన వారు మాత్రమే ఆ కార్యాలు చేయాలి. అంటే యేసు ప్రభు తనకు అధికారము ఉన్నదా లేదని పరీక్షించుకున్నాడా? ఎవరి దగ్గర వెళ్ళి అడిగాడా? ఎవరి దగ్గర అడగలేదు. ఆయనకి తెలుసు తనకు ఆ అధికారం ఉంది అని ఆయనకి తెలుసు. ఈరోజు నీవు నేను కూడా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనము గ్రహించాలి, మనము తెలుసుకొని ఉండాలి. దేవుడు నాకేం అధికారం ఇచ్చాడు అన్నది. యేసు ప్రభువు ఆయన చేసిన కార్యములను బట్టే కాదు, ఆయన మాట్లాడుతున్న మాటలే ఎలాగున్నాయట, అధికారము కలిగిన వ్యక్తి ఎలాగ మాట్లాడతాడో అలాగున్నాయట. చదవండి 34వ అధ్యాయం 32వ వచనం, లూకా రాసిన సువార్త. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవుని మాటలు కలిగిన వాడు ఎంత గొప్ప రాజైనా ఆ నక్కతో వెళ్ళి చెప్పు. ఎవరట ఆ నక్క? హేరోదు. ఆ నక్కతో వెళ్ళి చెప్పు అన్నాడు. ఎవరు? యోహాను. యోహానికి ఎవరిచ్చారు ఆ ధైర్యం?
ఎవరిచ్చారా ధైర్యం? సర్ప సంతానమా, దేవుని ఉగ్రతకు తప్పించుకునే మార్గము మీకు తెలిపినవాడు ఎవడు? ఎవరిచ్చారా ధైర్యం? ఆనాటి ఆ పరిసయ్యులను, ఆ సద్దుకయ్యులు చూస్తే సమాజం గడగడలాడిపోతుంది. ఎందుకంటే వారిని ఎదుర్కొని, వారిని ద్వేషించుకొని సమాజంలో బ్రతకటం అంత సులభము కాదు. ఇది తెలియాలంటే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో మరి మనం చదువుకుంటే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకు మరి పరిసయ్యులు చూసి ఆనాటి మరి యూదులు ఎందుకు భయపడ్డారు అంటే 9వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకొని ఉంటిరి. అంటే ఆనాడు యూదులు పరిసయ్యులకి సద్దుకయ్యులకి ఎందుకు భయపడ్డారు అంటే, ఒకవేళ చెప్పితే వాళ్ళని సమాజ మందిరంలో నుండి వెలివేసే అవకాశం ఉంది. కాబట్టి వారు ఆనాడు సద్దుకయ్యులకి పరిసయ్యులకి భయపడుతున్నటువంటి కాలం అది. కానీ యోహాను అలాంటి వారిని చూసి ఏమన్నాడట? సర్ప సంతానమా, రాబో ఉగ్రతకి తప్పించుకున్న మార్గమును మీకు తెలిపిన వాడు ఎవడు అని యోహాను చెప్పగలిగాడంటే అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలు, దేవుని యొక్క అధికారము కలిగిన వారు దేవుని మాటలు పలికేటప్పుడు భయపడవలసిన అవసరము లేనే లేదు. యేసు ప్రభువు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన వాక్యము అధికారముతో కూడినదిగా ఉంది కనుక ప్రజలందరూ కూడా ఆయన మాటలు ఏం చేశారట? ఆశ్చర్యపడ్డారు. ఈయనకి ఎవరు వచ్చారండి ఇంత అధికారం? ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లు లేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక అధికారము కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఉంది అని ఆశ్చర్యపడిపోయారు. ఈరోజు నీకు నాకు దేవుడు ఆ అధికారం ఇచ్చాడు అన్న సంగతి మనం గుర్తించాలి. మన అధికారమును మనము గుర్తించేంత వరకు మనము ఖచ్చితంగా ఈ లోకములో అపవాది యొక్క శక్తులను, ఈ లోకంలో చీకటి కార్యాలను జయించటం అన్నది అసాధ్యము. నీ అధికారాన్ని నువ్వు గుర్తించాలి. నీ అధికారాన్ని నువ్వు గుర్తించినంత వరకు ఆ అధికారాన్ని నీవేమాత్రం కూడా నీ జీవితంలో ప్రయోగించలేవు. గుర్తించుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు మరి ఆ అధికారాన్ని మనకిచ్చాడా? ఆ అధికారాన్ని మనకిచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆ అధికారాన్ని మనకిచ్చాడు ప్రియులారా. ఈ అధికారము మన నోటలో ప్రతి క్షణము కూడా మనం మర్చిపోకూడదు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని బిడ్డలము, దేవుని అధికారాన్ని కలిగి ఉన్నామని గుర్తించుకోవాలి. చూడండి, ఆనాడు మరి తనతో కూడా ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులను ఆయన పిలిచి వారికి అధికారమును ఇచ్చాడు. చదవండి, మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనము. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టుటకును అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. 12 మందిని నియమించాడు. అధికారమునిచ్చి నియమించాడు. ఏంటి ఆ అధికారం అంటే? దయ్యములను వెళ్ళగొట్టాలి, సువార్తని ప్రకటించాలి. ఈ అధికారమును వాళ్ళకిచ్చాడు. వాళ్ళకే కదండి, మనకెక్కడిచ్చాడు అనుకుంటున్నారేమో. శిష్యులకే కదా, మనకెక్కడిచ్చాడు అని అనుకుంటున్నారేమో. మనకు కూడా ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి అధికారము మనము ఉపయోగించుకోలేక పోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? అయినా దేవుడు నాకెందుకు ఇస్తాడండి ఆ అధికారం? అసలు నేను దేవుని ఎదుట ఆ అధికారం పొందుకొని ఆ అధికారాన్ని ప్రయోగించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాడిని అన్నట్టుగా
మన జీవితంలో మనము ఇంకా కృంగిపోతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అధికారాన్ని మీరు వ్యర్థం చేయకండి. దేవుడు మోషేని పిలిచినప్పుడు, మోషే నేను నీకు ఈ అధికారాన్ని ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలని ఏం చెయ్యి, విడుదల చేసి రక్షించి తీసుకురా అంటే మోషే ఏమన్నాడు? ప్రభువా, నేను ఆ ప్రజలను తీసుకురావడానికి నేను ఏ పాటి వాడిని. చదవండి, ఇంకా ఆ మాట మోషే చెప్పేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 11వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనము. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనని దేవునితో అంటాడు. ఇదండి మన పరిస్థితి. నేను ఎంతటి వాడినండి, దేవుని యొక్క అధికారంతో నేను ఇటువంటి కార్యాలు చేయటానికి నేను ఎంతటి వాడిని. దేవుడు గిద్యోను చూసి అన్నాడు, పరాక్రమము కలిగిన పరాక్రముడా అని గిద్యోను పిలిస్తే గిద్యోను ఏం చేశాడండి? వెళ్ళి దాక్కున్నాడు. ఆ మాట వినగానే గిద్యోనికి ఆశ్చర్యం పుట్టింది. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అని ఒక స్వరం వినబడుతుందే అని చెప్పి దాక్కున్న గిద్యోను బట్టి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకుంటాం. అలాగే యిర్మీయాని దేవుడు పిలిచినప్పుడు యిర్మీయా అంటాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. ఎవరు? యిర్మీయా. కానీ యిర్మీయా అలా పలికినా కానీ దేవుడిచ్చినటువంటి అధికారమును బట్టి యిర్మీయా చేసినటువంటి కార్యము ఎంత గొప్పది అన్న సంగతి మనము యిర్మీయాను గురించినటువంటి చరిత్రను చదువుకున్నప్పుడు మనం చూడగలుగుతున్నాం. చూడండి, వీళ్ళందరూ కూడా దేవుడు పిలిచి నేను మీకు అధికారాన్ని ఇచ్చానంటే నమ్మలేకపోయారు. కానీ ఆ అధికారాన్ని ఎప్పుడైతే వారు రుజువుపరుచుకున్నారో వారి వలన దేవుడు చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవి అన్నటువంటి సంగతులు కూడా మనము బైబిల్లో చూస్తున్నాం. సౌలుని పిలిచినప్పుడు సౌలు ఏం చేశాడట? సామానులో వెళ్ళి దాక్కున్నాడట. మీరు చదువుకోండి. తర్వాత 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 21-22 వచనాలు చదువుకుంటే అక్కడ సౌలుని గురించి రాయబడి ఉంది. 1 సమూయేలు 10 అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూస్తే దేవుడు అనుకున్నాడు, బెన్యామీను గోత్రంలో నుండి సౌలుని నేను రాజుగా ఏర్పరచుకున్నానంటే వెతుకుతున్నాడంటే సమూయేలు. ఎక్కడున్నాడు సౌలు అంటే, సౌలు ఏం చేశాడట? సామానులు దాగి మరి బయటికి రావటానికి భయపడ్డాడట. అయితే సౌలుకి ఇచ్చినటువంటి అధికారం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ప్రజలను ఏలేటువంటి ఒక రాజుగా దేవుడు నియమిస్తే సౌలు భయపడిపోయి దాక్కున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనము ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అధికారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకి పాపముల మీద అధికారం ఇచ్చాడా? పాపం మీద దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడా? అవును. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మన మీద ప్రభుత్వము చేయదు. పాపం మీద దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనము దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అన్నాడు. క్రీస్తుతోడి వారసులమండి. దేవుడు యేసు ప్రభువుని ఎలాగైతే తన కుమారుడుగా ఆయన స్వీకరించాడో, తన కుమారుడిగా ఈ లోకానికి పంపించాడో, ఆ విధంగానే ఆయన మనల్ని కూడా తన కుమారులుగా స్వీకరించి క్రీస్తుకి సమానులుగా చేశాడు. క్రీస్తుకి సమానులుగా చేశాడంటే ఎంత గొప్ప భాగ్యమో ఈరోజు మనం ఆలోచించుకోవాలి. సర్వలోకము క్రీస్తు అంటే లోకమంతా కూడా గడగడలాడిపోతుంది.
క్రీస్తు నామం చెబితే చాలు, యేసు ప్రభుల వారి నామం చెబితే లోకమంతా కూడా గడగడలాడిపోతుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆయన దేవుని కుమారుడు అన్న అధికారము ఆయనకు ఉన్నదని ఆయనకి తెలుసు. నీకు తెలుసా? నువ్వు దేవుని కుమారుడువేనా? నువ్వు దేవుని కుమార్తెవేనా అన్నటువంటి ఆలోచన అయినా నీకు ఉందా? కాబట్టి నీకు ఆ అధికారం ఉందని గుర్తించు. ఏ పాపము నీ మీద ఏలుటకు గాని, నీ మీద ప్రభుత్వం చేయటానికి కానీ దానికి అధికారము లేదు. నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నీ అధికారాన్ని ఇకనైనా గుర్తించు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏంటి అధికారము? క్రీస్తుతోడి సమాన వారసత్వము. క్రీస్తుతోడి సమాన వారసత్వము. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఈ ప్రకృతి భయపడుతుంది, ఆయన మాటకి ఈ ప్రకృతి లోబడుతుంది. దయ్యాలన్నీ కూడా గడగడలాడుతున్నాయి. వ్యాధులు ఆయన ఎదుట నిలబడలేకుండా పారిపోతున్నాయి. ఒకరిని ముట్టుకుంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు తలంపులు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాయి. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత ఆయన ముట్టగానే అది పారిపోతుంది. అంటే దానికి కారణము ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు, నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నానో ఈ వ్యక్తి సామాన్యుడు కాదు, ఇతడు సర్వ లోకములో ఉన్న ప్రతి అధికారాన్ని ఇతడు కలిగి ఉన్నాడు అని ఎదుట ఉన్నటువంటి దయ్యాలకి అర్థమవుతుంది, ఎదుట ఉన్న వ్యాధులకు అర్థమవుతుంది, ఎదుట ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలకు అర్థమవుతుంది. అంటే దానికి కారణం వెళ్ళిన ప్రతి చోట ఆయన నాకు ఇదిగో అధికారం కలదు, నా నామములో వెళ్ళిపోని చెప్పలేదు. ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? నేను స్వస్థపరచగలనని నీకు విశ్వాసం ఉన్నదా అని అడిగాడు. ఎదుటి వారికి ఆ విశ్వాసం ఎలాగ వస్తుంది? ఈయనకి ఎక్కడి నుండి వచ్చిందండి ఈ అధికారం? ఎదుట వ్యక్తి ఈయనను చూడగానే నమ్మేయటానికి గల కారణం ఏంటి? ఈయన సామాన్య వ్యక్తిగా సంచరించలేదు, అధికారము కలిగిన వ్యక్తిగా సంచరించాడు. దేవుడు నీకు నాకు ఆ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ సమాజంలో ఉన్న ఎవ్వరికి లేని అధికారం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం గనుక ఆ అధికారాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. అంతేకాదు లేఖనం సెలవిస్తుంది, పాపములను క్షమించటానికి దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. పాపములను క్షమించటానికి. నమ్ముతారా? నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతుంది. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 23వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనము, మీరు ఎవరి పాపములు క్షమించురో అవి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మేవాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు మనకు ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? పాపములను క్షమించే అధికారం. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారికి క్షమించబడను. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పినంటే ఎంత గొప్ప అధికారం అండి అది. ఏ రోజైనా మనం గుర్తించామా? దేవుడు నాకు ఇటువంటి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని ఏ రోజైనా మనం గుర్తించామా ప్రియులారా? పాపములను మీరు క్షమిస్తే అవి క్షమించబడతాయి. పాపములను మీరు నిలువనిచ్చితే అవి అలాగే నిలిచిపోతాయి అన్నటువంటి అధికారం దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. గుర్తించాలి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని. వీటన్నిటికంటే గొప్ప అధికారం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఈరోజు సమాజంలో సువార్తను ప్రకటిస్తుంటే ఏమని ప్రశ్నిస్తున్నారో తెలుసా? సువార్తను ప్రకటించడానికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరివ్వాలి? నా దేవుడిచ్చాడు. మేము ఆరాధించుచున్న మా దేవుడు ఈ అధికారాన్ని మాకు ఇచ్చిన్నాడు. మేము వెంబడిస్తున్నటువంటి మా దేవుని యొక్క వాక్యము మాకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చిన్నది. ఈ లోక చట్టము ఎక్కడ కూడా చెప్పలేదు సువార్తని ప్రకటించకూడదని. ఈ లోక చట్టము చెప్పలేదు, దేవుని చట్టము కూడా చెప్పలేదు.
కాబట్టి ఈ సమాజంలో అమాయకులు అడుగుతూ ఉంటారు, ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఇంతకీ అడిగేవాడికే ఆ అధికారం లేదు. ఎవరిచ్చారని అడిగేవాడికే ఆ అధికారం లేదు. కానీ ఈరోజు పనికి మాలిన వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎవరిచ్చారు మీకు అధికారాన్ని? దేవుడు. కానీ మనం చెప్పాలి, ఇదిగో మాకు ఎవరిచ్చారో అధికారాన్ని మీకు చూపిస్తున్నాం. 28వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 18, 19, 20 వచనాల్లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి, ఎవరిస్తున్నారు ఈ అధికారం? దేవుడే మనకిస్తున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి ఇదిగో నేను మీకు కూడా ఈ అధికారాన్ని ఇస్తున్నాను. మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, ఆజ్ఞాపించుతును వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అధికారం ఇచ్చినటువంటి ఆయనే మనతో ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఎవరికి సమాధానం చెప్పాలి? మీ ఒక్కొక్కరికి కూడా దేవుడు ఆ అధికారమునిచ్చాడు. సువార్తను ప్రకటించే ఈ యొక్క అధికారం ఎవరి సొమ్ము కాదు, దేవుడు నాకిచ్చిన అధికారము అని మనము గ్రహించాలి. ప్రియులారా, మొదటి శతాబ్దములోనే అపోస్తులను అడ్డగించారు. మీరు ఏమాత్రము కూడా ఈ నామమును గురించి ప్రకటించకూడదు అని మరి వారిని అడ్డగించినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? దేవుడు మాకు అధికారం ఇస్తే మీరెవరండి అది అడగటానికి? మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా అని ఆనాడే ఎదురు తిరిగారు క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ లోకంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని మేము ఏమాత్రము కూడా ఆపివేయము, మమ్మల్ని ఏమాత్రము కూడా మేము మౌనముగా ఉండలేము అని చెప్పి మొదటి శతాబ్దంలోనే వారు దేవుడిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ వచనము, 14వ అధ్యాయం, వారు వచ్చి సంఘము సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. వారి ఎదుట తలుపులు తీసి ఉండెను కనుక వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారమును గూర్చి ఆనాడు దేవుడు వారికి తోడయుండి చేసిన కార్యములన్నీ కూడా అన్యజనులు ఏం చేశారంట? విశ్వసించారు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన అధికారమును సమాజములో వారు ప్రతి ఒక్కరు కూడా వినియోగించారు. ఈరోజు నీవు నేను దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం వినియోగించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ అధికారము నాకు ఉన్నదా అన్నటువంటి సందేహం మనకు ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దములో మరి ఆ ప్రజలు ఎంత ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు అంటే దానికి కారణము వారు తమకున్నటువంటి అధికారాన్ని వారు గ్రహించారు, గుర్తించారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ సువార్తని ప్రతి ఒక్కరము కూడా మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆ అధికారము దేవుడు మనకిచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. మీరు 96వ కీర్తన 2వ వచనం చదువుకుంటే, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని రాయబడి ఉంది. అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించాలి.
మనము ప్రకటించినప్పుడే ఈ లోకం మారుతుంది. మనం ప్రకటించినప్పుడే ఈ లోకం క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుంటుంది. మనం ప్రకటించినప్పుడే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము ఏ అధికారం కలిగి ఉన్నామని గుర్తిస్తుంది. ప్రకటించినంత వరకు మన అధికారాన్ని ఈ లోకము గుర్తించదు, మనము కూడా గుర్తించలేము. కాబట్టి ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉన్నది అన్న సంగతి మనం గుర్తించుకోవాలి. లేఖనం సెలవిస్తుంది, విశ్వసించు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు అని. అంటే ప్రకటించేవారు ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తని ప్రకటించవలసిన అధికారము కలిగి ఉన్నారు. ప్రకటించవలసిన అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను నా బిడ్డలకు అధికారాన్ని ఇచ్చాను, కానీ ఎవరు వెళ్ళి ప్రకటించేది? దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిన్ను నన్ను మనము మన అధికారాన్ని మనం గుర్తించకపోవటం వలన ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడలేదు. ప్రకటించబడటానికి బదులుగా ఈరోజు క్రైస్తవులు భయపడుతున్నారు. అంటే దానికి కారణము వారికి ఉన్నటువంటి అధికారాన్ని గుర్తించకపోవటం. దేవుడు మనకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మరి బాధపడేటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. యెషయాలు అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవిస్తున్నాడట. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవిస్తున్నాడు. కానీ ఆనాడు యెషయా అన్నాడు, చిత్తగించుము నేనున్నానని. మరి ఈరోజు నీవు నేను చెప్పగలుగుతున్నామా? కీర్తన గ్రంథం 106:23 అంటాడు, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. కారణము దేవుడు మోషేకిచ్చిన అధికారము. దేవుడు మోషేకిచ్చిన అధికారము. దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే అడ్డుపడ్డాడట. ఎందుకంటే ఆ అథారిటీ ఎవరికి ఉంది అంటే మోషేకి ఉంది. ఈరోజు నీకు నాకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలకు నీవు నేను అడ్డుపడి దేవుని యొక్క ఉగ్రత నుండి వారిని తప్పించాలి అంటే మనం వెళ్ళి వారికి సువార్తను చెప్పవలసినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. యెహెజ్కేలు 22:30 దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటాడు దేవుడు. ఒక్కడైనను కనబడలేదు అంటే దీని అర్థం ఏంటి అండి? దేవుడికి అందరు నశించిపోవాలని ఇష్టమా? అందరు నాశనం అయిపోవాలని దేవుడికి ఇష్టమా? లేదండి. ఒక్కడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఒక్కడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ బండ సందులో నిలవబడి దేవుని బిడ్డల నిమిత్తమై అడ్డుకునేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడట. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చినటువంటి యొక్క అధికారం, మనము ఈ అధికారములన్నీ కూడా కలిగి ఉన్నామని మనం గ్రహించకపోతే, ఎలాంటి అధికారములు? దేవుని పిల్లలయ్యే అధికారం మనం కలిగి ఉన్నాం. క్రీస్తుతో కూడా సమాన వారసత్వం మనం కలిగి ఉన్నాం. పాపము మీద మనం అధికారం కలిగి ఉన్నాం. దయ్యముల మీద మనం అధికారం కలిగి ఉన్నాం. వ్యాధుల మీద మనం అధికారం కలిగి ఉన్నాం. ఇంకా పాపములను క్షమించుటకు మనము అధికారము కలిగి ఉన్నాం. సువార్తను ప్రకటించుటకు మనము అధికారం కలిగి ఉన్నాం. గుర్తించుకో, నీ అధికారమును నువ్వు గుర్తించకపోతే లేఖనము సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయకారణం ఏది లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నీ మీద నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
నేను సువార్తని ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు మాత్రమేనా, మీకునా? మనకందరికీ శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. సువార్త ప్రకటించే పూర్ణ అధికారము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి. ఈ అధికారము మనం గ్రహించినంత వరకు దేవునికి మనం పనికిరాము. ఈ అధికారాన్ని మనం గ్రహించేంత వరకు ఏ దయ్యము కూడా మనల్ని సులకన చేసేస్తుంది. ఈ అధికారాన్ని గ్రహించేంత వరకు ఏ పాపము కూడా మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఈ అధికారము మనము గ్రహించినంత వరకు మనము ఈ భూలోకములో ఎక్కడా కూడా ఏమీ కూడా చేయలేము. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ అధికారము దేవుడు నీకు నాకు ఇచ్చింది కేవలము మనము ఇంట్లో కూర్చోవటానికి కాదు. ఈ అధికారాన్ని ప్రతి స్థలములో ప్రతి దినము కూడా మనము వినియోగించాలి. ఎంతమందికి అధికారం ఉంది? ఎంతమందికి అధికారం ఉంది? నమ్మండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.